హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ అకాడమీ బై పిఎస్కే. ఈరోజు మనం సిమిలర్ ట్రయాంగిల్స్ టాపిక్లో భాగంగా పార్ట్ టూ అంటే వేరే అనుకోకండి, ప్రాబ్లమ్స్, గన్ షాట్ క్వశ్చన్స్. మనం ఆల్రెడీ కంటెంట్ ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో గన్ షాట్ క్వశ్చన్స్ అంటే ఈ చాప్టర్లో నుంచి మ్యాక్సిమం మనకి ఏ టైప్లో క్వశ్చన్స్ అడుగుతాడు అనే వాటి గురించి, అందులో కొన్ని ప్రాబ్లమ్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో అందులో మొదటిగా ఫస్ట్ ప్రాబ్లం మనం చూసుకున్నట్లయితే, సో ఇక్కడ ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం విత్ ఏబి ప్యారలల్ టు డిసి అని అన్నాడు. ఏబిసిడి అనేది ఏంటి, ఒక ట్రెపీజియం అని అన్నాడు. అండ్ ఏబి అనేది డిసికి ప్యారలల్ అవుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్, ఈ అండ్ ఎఫ్ ఆర్ ద 2 పాయింట్స్ ఆన్ నాన్ ప్యారలల్ సైడ్స్ అని అంటున్నామండి. అంటే ట్రెపీజియం అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వన్ పెయిర్ ఆఫ్ లైన్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే ప్యారలల్ గా ఉంటాయి. అదర్ పెయిర్ ఆఫ్ లైన్స్ అనేవి ఆపోజిట్ ఉన్నటువంటి అదర్ పెయిర్ ఆఫ్ లైన్స్ నాన్ ప్యారలల్ గా ఎగ్జిస్ట్ అయి ఉంటాయని చెప్పుకుంటాం. సో సచ్ దట్ ఈఎఫ్ ఈజ్ ఆల్సో ప్యారలల్ టు ఏబి. ఈ అండ్ ఎఫ్ అనేవి ఏవైతే నాన్ ప్యారలల్ మధ్యలో ఉన్నటువంటి పాయింట్స్, వాటి గుండా ఫామ్ అవుతున్నటువంటి ఒక లైన్ సెగ్మెంట్, అది కూడా ఏమవుతుంది, ఏబికి ప్యారలల్ గా తీసుకోమని చెప్తున్నాడు. అలా తీసుకుంటే దెన్ షో దట్ ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్సి అని మనం చూపించాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముందు గివెన్ దట్ రాస్తున్నానండి సొల్యూషన్. గివెన్ దట్ మనకేమి ఇచ్చాడు, ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం, ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం అని చెప్పాడు. అండ్ ఇంకేమి ఇచ్చాడు, ఏబి ఈజ్ ప్యారలల్ టు డిసి అని అన్నాడు. ఏబి అనేది డిసికి ప్యారలల్ అవుతుంది అని అన్నాడు. అండ్ ఇంకేమి ఇచ్చాడండి మనకి ఇక్కడ, ఈ అండ్ ఎఫ్ ఆర్ ద 2 పాయింట్స్ ఆన్ నాన్ ప్యారలల్ సైడ్స్ ఏడి అండ్ బీసీగా ఇచ్చేసి సచ్ దట్ అండ్ ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏబి అని మనకి అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో మరి వీటిని బేస్ చేసుకొని మనం ట్రెపీజియం ఎలా ఉంటుందో డ్రా చేద్దాం. 2 ప్యారలల్ లైన్స్ తీసుకున్నానండి. 2 ప్యారలల్ లైన్స్ తోటి ఒక ట్రెపీజియం అనేది డ్రా చేస్తాం. ఇవి రెండు ఏమవుతాయంటే నాన్ ప్యారలల్ లైన్స్ అని అంటాం. ఈ రెండేంటి, ప్యారలల్ సైడ్స్ గా చెప్పుకుంటాం. సో ఏ బి సి డి అనేటటువంటి ఒక ట్రెపీజియం మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. అక్కడ ఇచ్చిన క్వశ్చన్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఏమంటున్నాడు, ఈ నాన్ ప్యారలల్ సైడ్స్ లో ఈ అండ్ ఎఫ్ అనే పాయింట్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయని చెప్తున్నారు. ఓకేనా? ఈ అనేది ఏడి పైన ఉంది అన్నాడు, అండ్ ఎఫ్ అనేది బీసీ పైన ఉంది అంటున్నాడు. ఇక్కడ ఎఫ్ తీసుకుంటున్నాం. సో ఈ రెండు పాయింట్స్ మనం జాయిన్ చేస్తే, ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేసినప్పుడు ఈఎఫ్ అనేది ఎలా ఉండాలని చెప్తున్నాడు అంటే ఏబికి ప్యారలల్ గా ఉండాలని చెప్పాడు. సో మరి ఈఎఫ్ అనేది ఏబికి ప్యారలల్ అయితే ఆల్రెడీ మనకి ఏబి అనేది డిసికి ప్యారలల్ అయింది. మరి అప్పుడు ఈ రెండు లైన్స్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే, దట్ ఇంప్లైస్ ఈఎఫ్ ఈజ్ ఆల్సో ప్యారలల్ టు డిసి. ఈఎఫ్ అనేది డిసికి కూడా ప్యారలల్ అవుతుందని చెప్పేసి మనం రాసుకోవచ్చు. అర్థమైందండి? నెక్స్ట్, మరి ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి అని అంటే, ఆర్టిపి రిక్వైర్డ్ టు ప్రూవ్. మనం ఏం ప్రూవ్ చేయాలి, ఏఈ బై ఈడి ఇజ్ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్సి. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఇవి ఎక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి. ఏఈ బై ఈడి ఇజ్ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్సి. దీన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తా ఉంటే మీకు ఒకటి గుర్తుకు రావాలి. ఏంటది? బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. సో ఎందుకు బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం గుర్తుకు రావాలని చెప్పానంటే, అక్కడ ఏం చెప్పాం మనం, ఒక ప్యారలల్ లైన్స్, ఒక ట్రయాంగిల్ లో ఒక ప్యారలల్ సైడ్ అనేది అదర్ 2 సైడ్స్ ని ఇంటర్సెక్ట్ చేస్తూ థర్డ్ సైడ్ కి ప్యారలల్ గా తీసుకున్నటువంటి సైడ్ ఏదైతే ఉందో అదర్ 2 సైడ్స్ ని ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. మరి ఇక్కడ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏఈ బై ఈడి బిఎఫ్ బై ఎఫ్సి, ఇది కూడా మనకు అలాగే ఉంది కదా. 2 ఈక్వల్ రేషియోస్ అనేవి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో మనం దాన్ని ప్రూవ్ చేయాలి. దాన్ని ప్రూవ్ చేయాలి అని అంటే మనకి ఒక కన్స్ట్రక్షన్ ఇక్కడ నీడ్ అండి. సో కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే, మరి ఏం కన్స్ట్రక్ట్ చేయాలి సార్, ఇక్కడ మనం ఏం కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే, జాయిన్ ఏ అండ్ సి, ఏసీని జాయిన్ చేసుకోవాలి. దేన్ని జాయిన్ చేయాలండి? ఏసీని జాయిన్ చేయాలి. మరి ఏసీని జాయిన్ చేసేటప్పుడు ఏసీ అనే లైన్ ఈఎఫ్ ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది, సర్టెన్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఆ పాయింట్ ని నేను ఇక్కడ ఏమంటున్నానంటే జి అంటున్నాను. ఆ పాయింట్ ని ఏమనుకుంటున్నావు, జి అని అంటున్నాను. అంటే ఇక్కడ రాస్తున్నాను కన్స్ట్రక్షన్ ఏం రాస్తున్నావు, జాయిన్ ఏ అండ్ సి, ఏ అండ్ సి, జాయిన్ ఏ అండ్ సి, దెన్ ఏసీ intersect EF at G.
ఏసీ అనేది ఈఎఫ్ని జీ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అని చెప్పేసి మనం రాస్తాం. సో మరి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఓకేనా? సో ప్రూఫ్ చూసుకున్నట్లయితే మనకి ప్రూఫ్ ఏమవుతుంది, ప్రూఫ్ ఏమని రాయొచ్చు, ఇన్ ట్రయాంగిల్ ఏడిసి అనే ట్రయాంగిల్ చూసుకుంటే ఈఎఫ్ అనేది డిసికి ప్యారలల్ అయినప్పుడు ఈజీ అనేది కూడా ప్యారలల్ అవుతుంది కదా. ఈజీ ఈజ్ ప్యారలల్ టు డిసి, ఈజీ అనేది డిసికి ప్యారలల్ అవుతుంది. మరి ఈజీ అనేది డిసికి ప్యారలల్ అయినప్పుడు ఓకేనా, అంటే ఇక్కడ ట్రయాంగిల్లో ఈజీ అనేది ఒక లైన్ అనేది థర్డ్ సైడ్కి ప్యారలల్ అవుతుంది. మరి ప్యారలల్ అవుతున్నప్పుడు అకార్డింగ్ టు ద బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం, అకార్డింగ్ టు ద బీపీటీ అని రాస్తున్నాను. అకార్డింగ్ టు ద బీపీటీ మనం ఏమని రాసుకోవచ్చు, ఏఈ బై ఈసీ ఈడి ఈజ్ ఈక్వల్ టు ఏజీ బై జీసీ. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ కూడా ఫామ్ అవుతుంది కదండి ఇక్కడ మనకి. సో ఆ ట్రయాంగిల్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అనే ట్రయాంగిల్ చూసుకుంటే ఈ ఏబికి జిఎఫ్ అనేది ప్యారలల్ గా ఉంది. సో మరి అప్పుడు ఇన్ ట్రయాంగిల్ ఏబిసి జిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏబి. మరి జిఎఫ్ అనేది ఏబికి ప్యారలల్ అవుతుందా సార్ అంటే ఈజీ అనే లైన్ ఇది మొత్తం కదా, ఇది మొత్తం ఏబికి ప్యారలల్ అవుతుంది. మధ్యలో మనం ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఇది కూడా ఈ జిఎఫ్ అనేది కూడా ఏబికి ప్యారలల్ అవుతుంది. సో మరి ఇప్పుడు దీని నుండి అకార్డింగ్ టు ద బీపీటీ నుండి మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ చూడండి ఇది మనం వర్టెక్స్ అనుకోవాలి, ఇక్కడ నుండి చూసుకోవాలి. ఓకేనా? మరి ఇటు నుండి మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సిజీ బై జిఏ ఇజ్ ఈక్వల్ టు ఇటువైపు సిఎఫ్ బై ఎఫ్బి అని రాస్తాం. సిజీ బై జిఏ ఇజ్ ఈక్వల్ టు సిఎఫ్ బై ఎఫ్బి అని రాస్తాం. సో ఇక్కడ దీన్ని నేను ఏం చేస్తున్నానంటే రెసిప్రోకల్ చేస్తున్నాను. అంటే డినామినేటర్ న్యూమరేటర్ కి చేంజ్ చేసినప్పుడు ఎల్హెచ్ఎస్ లో ఆర్హెచ్ఎస్ లో కూడా డినామినేటర్ న్యూమరేటర్ కి చేంజ్ అవుతుంది. అప్పుడు మనం దీన్ని ఏమని రాయొచ్చు అంటే ఏజీ బై సిజీ ఆర్ జీసీ అని కూడా రాయొచ్చు అండి. ఏజీ బై జీసీ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది, ఇది ఇక్కడ ఎఫ్బి బై ఎఫ్సి అని రాయొచ్చు. ఓకేనా? ఎఫ్బి బై ఎఫ్సి లేదంటే బిఎఫ్ బై ఎఫ్సి అని రాస్తాం, రెసిప్రోకల్ చేసుకున్నాం కాబట్టి. ఈ లెటర్స్ మీరు ఎఫ్బి బిఎఫ్ ఎటు రాసుకున్నా ఏం కాదండి, నో ప్రాబ్లం, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని రెసిప్రోకల్ చేస్తున్నాను. సిజీ బై జిఏని ఏజీ బై జీసీగా రాసుకున్నాను ఇజ్ ఈక్వల్ టు సిఎఫ్ బై ఎఫ్బిని బిఎఫ్ బై ఎఫ్సిగా రాసుకున్నాను. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అంటున్నాను. సో మరి ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 నుండి మనం ఏం రాసుకోవచ్చు, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2 ఇక్కడ చూడండి ఏజీ బై జీసీ, ఇక్కడ ఏజీ బై జీసీ ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి. మరి ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఏఈ బై ఈడీని బిఎఫ్ బై ఎఫ్సిని రెండింటిని మనం ఈక్వల్ రాసుకోవచ్చు కదా. సో ఏఈ బై ఈడి ఇజ్ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్సి. సో ఈ విధంగా మనకు కావాల్సినటువంటి ఆన్సర్ని మనం ప్రూవ్ చేస్తాం. మనం ఏం ప్రూవ్ చేయాలి, ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్సి అని మనం ప్రూవ్ చేయాలి. చూడండి ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్సి. సో ఈ విధంగా మనం సొల్యూషన్ చేస్తాం. సో నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసుకున్నట్లయితే అండి ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి ఇన్ ద గివెన్ ఫిగర్, ఇక్కడ ఫిగర్ ఇచ్చేసాడండి మన క్వశ్చన్ లో. గివెన్ ఫిగర్ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది ఏబిసి అనే ట్రయాంగిల్ లో అండ్ ట్రయాంగిల్ డిబిసి అనే ట్రయాంగిల్, ఈ 2 ట్రయాంగిల్స్ ఇచ్చారు. ఈ 2 ట్రయాంగిల్స్ కూడా హ్యావ్ ద సేమ్ బేస్ బీసీ అనేది సేమ్ బేస్ అన్నాడు. అండ్ లైస్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ బీసీ, అవి రెండు కూడా ఎటువైపు ఉన్నాయని చెప్తున్నాడు, సేమ్ బేస్ ఉండి ఒకే వైపు ఉన్నాయని చెప్తున్నాడు. లైస్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ బీసీ. సో ఇఫ్ PQ is parallel to BA and PR is parallel to BD, then prove that
క్యూఆర్ ఈజ్ ప్యారలల్ టు ఏడి, క్యూఆర్ అనేది ఏడికి ప్యారలల్ గా ఉంటుందని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి. సో మరి దానికి మనం ప్రూవ్ చేయాలి అని అంటే ముందుగా సొల్యూషన్ మనం ఏమని రాసుకోవాలి, ఇచ్చింది రాసుకుంటాం కదా. సో గివెన్ దట్ ఏమని రాసుకుంటున్నాం, ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిబిసి హ్యావ్ సేమ్ బేస్, బీసీ అనేది సేమ్ బేస్ అని ఇచ్చాడు. అండ్ ఇంకేమి ఇచ్చాడండి మనకి, పీక్యూ ప్యారలల్ టు PQ and PQ parallel to BA and PR parallel to BD. సో ఇక్కడ మనకి ఇవి ప్యారలల్ గా అయినప్పుడు ఏమని ప్రూవ్ చేయమని చెప్తున్నాడు, QR అనేది ఏడికి ప్యారలల్ అని చెప్తున్నాడు. మరి QR ఏడి అనేవి జాయిన్ చేసి ఉన్నాయంటే ఇక్కడ లేవు. సో రిక్వైర్డ్ టు ప్రూవ్ మనం ఏం ప్రూవ్ చేయాలి, QR ఈజ్ ప్యారలల్ టు ఏడి అని ప్రూవ్ చేయాలి. మరి ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయని ప్రూవ్ చేయాలంటే ముందు మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. దేని కన్స్ట్రక్ట్ చేయాలి సార్, ఇక్కడ కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి ఏంటి అంటే జాయిన్ ఏడి అండ్ క్యూఆర్ ని మనం అంటే ఏడిని జాయిన్ చేయాలి. ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఓకేనా, జాయిన్ ఏడి అండ్ క్యూఆర్ ని మనం జాయిన్ చేస్తున్నాం. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమని ప్రూవ్ చేయాలి, ఈ టూ లైన్స్ అనేవి ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి. మరి అవి రెండు ప్యారలల్ అని ప్రూవ్ చేసేదానికి ముందు మనం అది ప్రూవ్ చేయాలి అని అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి సోర్స్ ఏంటి అని అంటే, ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఏబిసి అనే ట్రయాంగిల్ ని బేస్ చేసుకొని పీక్యూ అనేది మనకి ఏమని ఇచ్చాడు, బిఏకి ప్యారలల్ అని ఇచ్చాడు. సో దాన్ని బేస్ చేసుకొని తీసుకుందాం ఓకేనా. సో ప్రూఫ్ వచ్చేసి మనం ఏమని రాసుకోవచ్చు, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అనే ట్రయాంగిల్ లో PQ is parallel to BA అవుతుంది. అప్పుడు ఇది వర్టెక్స్ అవుతుంది ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు ద బీపీటీ మనం అప్లై చేస్తే, సో బీపీటీ నేను డైరెక్ట్ అప్లై చేస్తున్నాను, అప్పుడు ఏమవుతుంది, సిపి బై పిబి ఓకేనా. సిపి బై పిబి ఇజ్ ఈక్వల్ టు సిక్యూ బై క్యూఏ అని రాస్తాం. ఎక్కడి నుంచి రాస్తున్నామండి ఇది అంటే బై బీపీటీ, ఇలా కూడా రాసుకోవచ్చు మనం. అకార్డింగ్ టు ద బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్ ని మనం పక్కన సిన్స్ అని పెట్టేసుకొని బై బీపీటీ అని రాసేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి ఓకేనా. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ నెక్స్ట్ ఇదే విధంగా ఇప్పుడు ఒక ట్రయాంగిల్ నుంచి మనం రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్యారలల్ లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది, ఇంకో పేరు PR ఈజ్ ప్యారలల్ టు BD అని అన్నాడు. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ బేస్ చేసుకొని తీసుకుందాం. ఏంటా ట్రయాంగిల్ డిబిసి అనే ట్రయాంగిల్ తీసుకుంటే, ట్రయాంగిల్ డిబిసి అనే ట్రయాంగిల్ తీసుకుంటే ఏమవుతుంది, పిఆర్ అక్కడ ఏమి ఇచ్చాడు మనకి, పిఆర్ అనేది పిఆర్ ఈజ్ ప్యారలల్ టు బిడి అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సి నుండి మనం చూసుకున్నట్లయితే ఇది బేస్ కదా, దీనికి ప్యారలల్ గా ఉంది. అప్పుడు సి నుండి సిని మనం వర్టెక్స్ తీసుకుంటే ఏమని రాయొచ్చు, సిపి బై పిబి is equal to CR by RD అని రాస్తాం. ఎక్కడి నుంచి రాస్తాం సార్, ఇది బై బీపీటీ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్ నుంచి మనం ఇలా రాసుకుంటాం. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. సో మరి ఇప్పుడు ఈ రెండింటి నుండి మీరు ఏం అబ్జర్వ్ చేశారు, ఇక్కడ సిపి బై పిబి ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేసుకోవచ్చు, ఈక్వల్ చేసుకోవచ్చు. సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2 వి గెట్, మనకి ఏమొస్తుంది ఇక్కడ నుండి, ఈ రెండింటి నుండి సిక్యూ బై క్యూఏ ఇజ్ ఈక్వల్ టు సిఆర్ బై ఆర్డి వస్తుంది. సో చూడండి, సిక్యూ బై క్యూఏ ఇజ్ ఈక్వల్ టు సిఆర్ బై ఆర్డి అవుతుంది. సో మరి ఇక్కడ ఈ సైడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఈ సైడ్స్ ప్రొపోర్షన్ లో ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ రావడం జరిగింది కదా. దీని మీనింగ్ అదే కదా, సైడ్స్ అనేవి ప్రొపోర్షన్ లో ఉన్నాయి. మరి సేమ్ ప్రొపోర్షన్ మీన్స్ సేమ్ రేషియోలో ఉన్నాయి సైడ్స్ అనేవి. మరి సైడ్స్ సేమ్ రేషియోలో ఉన్నప్పుడు అకార్డింగ్ టు ద సిబిపిటి నుండి మనం ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ క్యూఆర్ అనేది ఏదైతే ఉందో ఏడికి ప్యారలల్ అవుతుందని చెప్పేసి మనం రాసుకోవచ్చు డైరెక్ట్. ఇక్కడ దీని నుండి మనం ఏం రాసుకుంటున్నాము, క్యూఆర్ ఈజ్ ప్యారలల్ టు ఏడి. ఎందుకు అంటే బై సిబిపిటి కన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్ నుండి సైడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఈ సైడ్స్ సేమ్ రేషియోలో ఉన్నప్పుడు వాటి యొక్క బేసెస్ ఏవైతే ఉంటాయి, బేస్ ఆ లైన్ ఏదైతే ఉందో డివైడ్ చేస్తుందో, ఆ రెండు కూడా ప్యారలల్ గా ఉంటాయని చెప్పేసి మనం దీంట్లో నుంచి
చెప్పుకోవచ్చు.